ఇద్దరిని తీసుకెళ్తున్నావా? హాయ్ అండి, నమస్తే. మీ అందరికీ ఒకటి చూపిస్తాను. నేను కూడా చూశాను, నాకు ఆశ్చర్యం వేసింది అనమాట. భలే సర్ప్రైజ్గా ఉంది. ఎక్కడికో వెళ్ళి తెచ్చుకోకర్లేకుండా ఇక్కడే ఈ అపార్ట్మెంట్లోనే ఉందండి. చూపిస్తా మీకు. నేను వెళ్దాం. మొన్న వాకింగ్కి వెళ్ళినప్పుడు చూశానమాట. ఆ చిన్న షార్ట్ వీడియో కూడా పెట్టాను నేను. భలే ఉందండి, అందంగాను. మీకు చూపిస్తానే, అది చూపించడం కోసమే బయలుదేరా. ఇంతకీ మార్నింగ్ ఈరోజు మంచూరియా తిన్నానండి. అందుకని ఖచ్చితంగా వాకింగ్ చేయాల్సిందే, తప్పనిసరిగా. సాయంత్రం మానేద్దాం అనుకున్నాను, మీకు ఒకటి చూపించాలని, తర్వాత వాకింగ్ కూడా అయిపోతుందని చేస్తున్నా. ఇదిగోండి, మా వారు, నేను, మా బుడ్డది ముగ్గురం బయలుదేరేసాం. చూసారా, ఇట్లా వాకింగ్ చేస్తే భలే ఉంటుంది కదా. ఎక్కడ చూసాం? అదిగో అక్కడ చూసామండి. రండి చూస్తా. నువ్వు తర్వాత ఆడుకుంది కానీ రా. ఇప్పుడు నేను మా ఫ్రెండ్స్కి ఒకటి చూపిద్దాం. పాపాయికి రోజు ఒకటే అలవాటు అనమాట, ఒక డైలీ ఒకటైతే అదే తను కంటిన్యూ. ఫస్ట్ ప్లే ఏరియాకి వెళ్ళాలి, ప్లే ఏరియాలో ఆడుకోవాలి. ఆడుకున్న తర్వాత నన్ను వాకింగ్కి వెళ్ళమంటుంది, తను ఆడుకుంటుంది. నువ్వు వాకింగ్కి వెళ్ళు అంటుంది, తనేమో ఆడుకుంటుంది అనమాట. అందుకని ఇప్పుడు వాకింగ్ కాకుండా ఇప్పుడు మీకు ఒకటి చూపిస్తాను కదా, దానికోసం తీసుకొస్తుంటే వద్దు అంటుంది. ఇదిగోండి, ఇక్కడ మీకు కనిపిస్తుందా ఎల్లో ఫ్లవర్స్? చూసారా? ఇది చూసారా? ఇదిగో మీకు చూపించాలనుకున్నది ఇదే. ఇదేమని నాకు తెలియలేదు. నేను 3 years బ్యాక్ దీన్ని కూర వండా. ఇది కూర వండుకుంటారటండి, రేల పువ్వులు అంటారు దీన్ని. నిన్న బాగా వర్షం వచ్చింది, నిన్నే తెంపుదాం అనుకున్నా, బాగా వర్షం వచ్చింది, రాలిపోయిందనమాట. ఈ పువ్వులతోటి కూర వండుకుంటారటండి, చాలా మంచిది హెల్త్కి. నేను ఒక 3 years బ్యాక్ అయితే చేశాను. ఇప్పుడు మళ్ళీ చేద్దామని చెప్పి ఇక్కడికి వచ్చానమాట. ఇది కోయడానికి వస్తే కోసి మీకు చూపిస్తా, ఓకేనా? ఇదిగండి, గుత్తులుగా తెంపండి. గుత్తులు భలే ఉంటాయండి, ఎంత బాగుంటాయో. అందట్లేదు, ఎట్లా కొయ్యాలి ఇది? అమ్మా, పూలన్నీ రాలిపోతున్నాయి. ఇది ఎట్లా అండి? అంతేమో పట్టుకునేది, కొయ్యడానికి రావట్లేదు. ఇక్కడే ఉన్నాయి కానీ కొయ్యడానికి రావట్లేదండి. ఎలాగా? నేనేమో కూర వండి చూపిద్దాం అనుకున్నాను మీకు. అమ్మా, పడితే మళ్ళీ లేనిపోయిన అనవసరాలకే నాకు వద్దులేండి. ఇదిగోనండి, ఇదే మీకు రేల పూలు చూపిద్దాం అనుకున్నాను. ఆ పువ్వులతోటి నేను కింద పడింది. ఈ పువ్వులతోటి కర్రీ చేద్దాం అనుకున్నాను, కానీ అది అందట్లేదండి నాకు. ఏం చేయమంటారు? ఉన్నాయని సంబరపడ్డా, కానీ కోయడానికి నా వల్ల కావట్లేదు. హైట్లో ఉన్నాయి, కొంచెం కర్రీనే ఏదైనా ఉంటే బాగుంటుంది, కానీ కొయ్యలేను, బాధేస్తుంది. కానీ తినాలంటండి, సీజన్లో తినాలంటే చాలా మంచిదట. ఇగో చూడండి, ఈ కలర్ చూస్తే భలే అనిపించింది నాకు. వేలాడుతున్నాయి, ఇక్కడ ఉన్నాయి చూసారా? ఇవే దొరికినాయి. కొంచెం కొడితే కొద్దిగా దానికి కొద్దిగా వచ్చినాయి. ఇంకా 4 రోజులు పోతే ఏమన్నా ఇంకా కొంచెం వస్తాయేమో చూడాలి. చూసి సంపాదించి, ఒకవేళ సంపాదిస్తే ఎక్కడైనా కర్రీ చేసుకుందాం, లేదా చట్నీ చేసుకుందాం, చాలా బాగుంటుంది. ఏమండి, మొత్తానికి ఇదైతే తెంపగలిగామండి. ఇంక మిగిలినవేమో అందట్లేదు. ఏం చేయాలి చెప్పండి? ఇది ఒకటే దొరికింది, ఇదేదో కూరలో వేద్దాంలేండి, ఏదో ఒకటి చేస్తాను, వేస్ట్ అయితే చేయను. భలే ఉన్నాయి కదా, ఎంత అందంగా ఉన్నాయి చూడండి. ఇదిగోండి, ఇలా ఎలాడుతుంటే అసలు ఎంత బాగుందో కదా.
ఇది గోల్డెన్ షవర్ అటండి, మరి ఏమంటారో నేను అదే అనుకుంటున్నాను, సరిగా గుర్తులేదు. గోల్డెన్ షవర్ అని గుర్తుంది, మీకు తెలిస్తే కామెంట్లో చెప్పండి. వాకింగ్ కోసం వచ్చి ఇది తీసుకోవడం అయింది. ఇదిగోండి బాస్కెట్ బాల్ ఇక్కడ ఆడుతున్నారు పిల్లలు. రోజుకొకటి కనిపిస్తున్నాయండి ఇక్కడైతే. ఏదో ఒకటి అలా చూస్తే బాగుంటుంది కదా. ఇంకేం కనిపిస్తాయో అని చూస్తున్నా. పిల్లలు ఆడుతున్నారు ఇక్కడ. వాకింగ్ ప్లే ఏరియాకి వచ్చేసాం. పిల్లలందరూ చూడాలి ఒక్కసారి. బాయ్, ఇంట్లో కలుద్దామే. రేల పూల కర్రీ చేసుకుందాం ఈరోజు మనం. సూపర్ టేస్టీగా ఉంటుంది. ఓకేనా. పువ్వులు చూడండి అప్పుడే వడిలిపోయేవి, ఎక్కువసేపు ఉండవన్నమాట, వెంటనే చేసేసుకోవాలి. ఇదిగోండి మొత్తానికి ఎలాగైతేనే ఈ రేల పూలు అనేది సంపాదించా. చూసారు కదా మీరు. ఇవి చూడండి ఇదిగో వడిలిపోతున్నాయి ఇవి. ఇంకా దీన్ని రేపటి వరకు ఉంచలేదు నేను, ఇప్పుడు నైటే చేసేయాలి. ఎంతో లేదులేండి, కొంచెమే ఉంది. ఈ కొంచాన్ని నేను కొద్దిగా కూర చేస్తాను. ఎలా చేస్తానో చూడండి. బాగుంటుంది, టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది, చాలా చాలా బాగుంటుంది. నేను అది వరకు చేశాను, అంటే చెప్పాను కదా, ఒక 3 years బ్యాక్ చేశాను అనమాట. మధ్యకాలంలో ఈ 3 సంవత్సరాల్లో దొరకలేదు నాకు. ఆ 3 సంవత్సరాల క్రితం చేసినప్పుడు నా దగ్గర యూట్యూబ్ ఛానల్ లేదు అప్పుడు. ఇప్పుడు ఎలా అయినా సరే మీకు చేసి చూపించాలని చెప్పి ఇదిగోండి ఎంత ఎంత దొరికితే అంత తీసుకొచ్చాను. దీన్ని మొత్తం రెక్కల కింద తీసేసి శుభ్రంగా కడిగేసుకుని మనం కూర చేసుకుందాం. ఓకేనా. రండి మీకు కూడా చూపిస్తాను నేను. ఇదంతా ఇలా తీసేసుకోవాలండి చక్కగాను. నేనైతే ఒక్క పువ్వు కూడా వేస్ట్ చేయకుండా తెచ్చుకున్నాను. మళ్ళీ ఎందుకు వేస్ట్ చేయడం, కింద రాలినా కూడా వేస్ట్ చేయకుండా తెచ్చుకున్నాను అనమాట. ఇలా తీసేసి నేను కడిగేటప్పుడు చూపిస్తానండి. జస్ట్ కడిగేయాలి అంతే. అందుకని వర్షం కూడా పడింది కానీ సర్లేండి, బయట కదా దుమ్ము అది ఉంటుంది కాబట్టి జస్ట్ ఒక్కసారి ఏ పురుగో ఏదైనా ఉంటుంది కదా, ఒక్కసారి కడిగేసుకుందాము. కడిగేసుకుని చేసుకుందాం. కాకపోతే ఫుల్ వీడియో అయితే చూడండి, చూస్తే మీకు కూడా అర్థమవుతుంది. సీజనల్గా మనకి వచ్చేవన్నీ తినాలి కదా, అందుకని మా ఇంట్లో ఎవరు చేయరండి, నేనే చేయడం. ఇది మాకు తెలియదు కూడా తెలియదు, నేను యూట్యూబ్లో చూసి చేసిన వంటకం అన్నమాట. ఇది బాగుంటుంది, టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది, తప్పకుండా చూడండి. ఇదిగోండి స్టవ్ వెలిగించుకున్నాను, ముక్కుడు పెట్టుకున్నాను. అదైతే వేడెక్కుతూ ఉంటుంది, చాలా తక్కువ ఫ్లేమ్లో పెట్టుకున్నాను. ఇదిగో మనం వలుచుకున్న ఇదిగోండి రెక్కలు ఇవి మనం ఇప్పుడు నీటిలో వేసుకుని కడుక్కుందాం. నేను నీళ్ళు కూడా పెట్టుకున్నాను పక్కనే. ఇదిగోండి నీళ్ళు కూడా పెట్టేసుకున్నా. చూసారా ఎంత బాగుందో. ఒక్కసారి ఇట్లా అనేసి, ఇది ఎంతో కాదులేండి కూర, కానీ మనం అనుకున్నాం కదా, అనుకుంటే తప్పనిసరిగా చేసుకుని తీరాల్సిందే. ఇంకొక ఇంత ఉన్నా బాగుండేది, కానీ మనకి ఇదే దొరికిందిలేండి. దొరికింది ఏం చేస్తాం మరి, అసలు లేని దానికంటే నయం కదా. సిటీ అవుట్స్కట్స్లో చాలా ఉంటాయండి, వెళ్ళాలి. ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఇప్పుడు మనకు వెళ్ళే అవకాశం లేదు, కానీ వెళ్తే కనుక మనకి చక్కగా దొరుకుతాయి. బాగా బోల్డ్ చెట్లు ఉంటాయి చుట్టూను. దీంట్లో మనం ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ వేడైన తర్వాత పోపు పెట్టుకుందాము. దానికంటే ముందు కూడా మనం
ఇదిగోండి ఈ కొంచెం పెసరపప్పు అయితే నానబెట్టుకోవాలండి. పెసరపప్పు నానబెట్టేసుకుని నేను కడిగేసుకుని పెట్టుకున్నాను. పెసరపప్పు వేసుకుని చేసుకుందాం. ఆయిల్ వేడైందండి. ఇదిగోండి ఆవాలు, జీలకర్ర. ఆవాలు చిటపటలాడుతున్నాయి చూసారు కదా. ఇదిగోండి మినప్పప్పు. ఇదిగోండి ఎండుమిరపకాయలు. పోపు మాడుకోకుండానే తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసేద్దాం. మరి కాస్త కరివేపాకు వేద్దామండి. ఇప్పుడు ఈ పెసరపప్పు నానబెట్టుకుని ఉంది కదండి, ఇది కూడా వేసేద్దాము. చక్కగా మగ్గుతుంది. ఇప్పుడు ఏం చేద్దామంటే ఇందులో కొంచెం పసుపు, ఉప్పు వేద్దామండి. కొంచెం అంటే కొంచెం పసుపు, ఇదిగోండి ఉప్పు. ఉప్పు కొంచెం వేసుకోండి, కావాలంటే చూసుకోవచ్చు. ఎంతో లేదు కదా మనం చేసేది కూర కొంచెమే కాబట్టి కొంచెం ఉప్పు తక్కువ వేసుకుంటే మంచిది. ఇది 2 నిమిషాలు మూత పెడదామండి. మూత పెట్టిన తర్వాత మగ్గిన తర్వాత మనం నెక్స్ట్ ఏం చేయాలో చెప్తాను నేను. మూత పెట్టేసుకున్నాం కదా, 2 నిమిషాలు మగ్గిద్దాం. ఇది ఒకసారి చూద్దామండి. సరే, మనం పెసరపప్పుతో పాటు కొంచెం నీళ్ళు కూడా పడినాయి. ఆ నీళ్ళన్నీ కూడా ఎగిరిపోయినాయి అనమాట. కొంచెం నీళ్ళు వేసుకుని ఉడికించుకోవాలండి. బద్ద ఉడుకుతుంది కదా. ఇప్పుడు మనం ఇది వేసేద్దామండి. అసలు భలే ఉంది కదా, గోల్డ్ కలర్లో ఎంత బాగుందో. ఇవ్వండి, ఒక్క రెక్క కూడా వేస్ట్ చేయలేదు. ఆఖరికి అన్ని మొత్తం వేసేసాను. వావ్, కలుపుతాం ఇప్పుడు జాగ్రత్తగా. నేను సీజనల్గా చేయాల్సినవన్నీ చేస్తానండి. ఎవరైనా ఏదైనా చెప్తే తప్పకుండా నేను చేసి తీరుతానండి. ఆరోగ్యానికి మంచిది అంటే తప్పకుండా చేస్తాను. మరి మీరు కూడా చేస్తారా? ఇలాగా చేసుకోండి, ఆరోగ్యానికి బాగుంటుంది. తప్పకుండా మనకి సీజన్లో వచ్చేవన్నీ కూడా చేసుకోవాలండి. ఎవరికైనా దొరికితే మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్లో తెలియజేయండి. ఓకేనా? మూత పెడదామండి. ఇది బాగా మగ్గాలి. కావాలంటే కొంచెం ఆయిల్ వేసుకోవచ్చు, లేదు అంటే కనుక ఒక రవ్వ నీళ్ళైనా జల్లుకోవచ్చు. మనం కొంచెం ఆయిల్ వేద్దాంలేండి. ఈ కూరకి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుందని చెప్పారు. నేను కూడా, నాకు తెలియదు, సొంతం ఏం కాదు కదండి, నేను కూడా యూట్యూబ్లో చూసి చేస్తున్నదేను. ఇలా మీరు కూడా ఏదైనా కొత్త చూసారంటే తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్లో తెలియజేశారనుకోండి, సంతోషపడతారనమాట. చేసిన వాళ్ళు సంతోషపడతారు. ఇది మూత పెడతానండి. మూత పెట్టిన తర్వాత ఉడికిన తర్వాత మళ్ళీ చూపిస్తాను. చూద్దామండి. అంటే మాటిమాటికి చూసుకోవాలండి, చూసుకోకపోతే మాడిపోతుంది. అసలే కొంచెం ఉంది, ఏదో అస్తారపదంగా తెచ్చుకున్నాను నేను ఇది చెయ్యాలని. అందుకని మాడిపోతే కష్టం కదా. ఇప్పటికే చూసారా అడుగుపట్టేస్తుంది. ఇంకా అయిపోయిందండి, ఆపేస్తాను నేను. ఉడికిపోయింది ఇది. ఇదిగోండి, ఉడికిపోయిన తర్వాత దీంట్లో తీసేసుకుంటాను నేను. గిన్నె కూడా పక్కన పెట్టుకున్నా చూసారా, దీంట్లో తీసేస్తాను.
స్టవ్ అయితే ఆఫ్ చేసేస్తానండి. ఒక్క 2 మినిట్స్ ఇట్లాగా మూత పెట్టేసి అప్పుడు మనం గిన్నెలోకి తీసేసుకుంటే బాగుంటుంది. అట్లనే చేస్తాను, ఎప్పుడు చేసే పద్ధతి ఇప్పుడు కూడా అలా చేస్తాను. 2 మినిట్స్ మూత పెట్టేసి దీంట్లోకి తీస్తాను. ఇదిగోండి, కూర అయితే అయిపోయింది. అసలు అయితే సూపర్గా ఉందండి. అసలు ఎంత బాగుందో, వాసన అయితే చాలా బాగుంది, సూపర్గా ఉంది. టేస్ట్ చేస్తానండి. గిన్నె ఏమో పెద్దగా ఉంది చూసారా, దీంట్లోనేమో పదార్థం కనిపించట్లేదు, కొంచెమే ఉంది. ప్రసాదం అనుకోండి, మరి సీజనల్గా వచ్చే వాటికి మనకి దొరికింది కొంచెమే కాబట్టి ఇది ప్రసాదం లెక్కే ఫీల్ అవ్వాలి. నేనైతే ఒక్క స్పూన్ తీసుకుని టేస్ట్ చేస్తాను. అన్నీ హెల్త్కి మంచిదే కదండి వేసుకున్నవన్నీ. బాగుందండి, చాలా బాగుంది, నిజం చెప్తున్నాం. నేను ఒక్కదాన్ని తినేసేదాన్ని, కాకపోతే అందరికీ కూడా రుచి చూపించాలి కదా, అందుకని అందరికీ తలా కొద్దిగా ఉంచుతాను. నేనే ఎక్కువ తింటాను. చాలా బాగుంది నిజంగా దొరికితే తప్పకుండా తెచ్చుకుని చేసుకోండి. ఎంత బాగుందో తెలుసా. ఇప్పుడు ఈ సీజన్లో ఒక్కసారి కాదండి, 2-3 సార్లైనా చేసేసుకోవచ్చు, అంత బాగుంది నిజంగాను. పచ్చడి కూడా చేస్తారట, కానీ పచ్చడి నేను ఎప్పుడు చూడలేదండి, ఎవరు చేయడం చూడలేదు. నేను కూర చేయడమే చూశాను, అది కూడా వాళ్ళు డిఫరెంట్ స్టైల్లో చేశారు. కానీ ఇది నా స్టైల్లో చేసిన కూర అనమాట. ఎలాగైతే ఏమండి, దాంట్లో ఉప్పు కారం వేసుకుంటే అన్నీ బాగుంటాయి కదా అని నేను అనుకుంటాను. నా స్టైల్లో నేను చేసేసాను అనమాట. ఇలాగా నచ్చిందా మీకు? నచ్చితే మరి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మంచి మంచి రెసిపీస్ అన్నీ మన ఛానల్లో వస్తూ ఉంటాయండి. ఎవరైనా ఏదైనా కొత్త రెసిపీ చెప్తే అది నాకు నచ్చితే తప్పకుండా ట్రై చేస్తానండి. అందులోనూ హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయంటే తప్పకుండా మరి ట్రై చేసి మరీ తీరుతానండి. అది నాకు ఇష్టం అలా చేయడం. మా ఇంట్లో కూడా అందరూ తింటారు, ఏది చేసినా తింటారనమాట. మా అమ్మాయికి కూడా హెల్త్ కాన్షియస్ ఎక్కువే, తను కూడా తింటుంది, తను కూడా ఇష్టపడుతుంది. ఇంటిల్లపాది ఒకటే మాట మీద ఉన్నాం కాబట్టి నేను ఏం చేసినా చెల్లుతోంది అనమాట. ఇలాంటివి ఏం చేసినా కూడా మాట్లాడకుండా తింటారు. ఇదండి, మీరు కూడా చేసుకోండి. ఇంతలా చెప్తున్నానంటే హెల్త్కి చాలా మంచిదని చెప్పారు కాబట్టి చెప్తున్నాను, ఓకేనా. ఇంకో 2-3 స్పూన్లు లాగించేది ఉంది, కానీ మా వాళ్ళకు ఉండదు కదా, అందుకని కనీసం చూపించాలి కదా ఫ్రెండ్స్. చేసింది చూడండి, ఎంతో లేదు, దగ్గర నుంచి చూపిస్తున్నారు చూసారా ఎంత ఉందో, కొంచెం అయ్యింది ఇది. ఈసారి కనుక నాకు దొరికితే తప్పకుండా తెచ్చుకుని పచ్చడి నా స్టైల్లో చట్నీ చేసి చూపిస్తాను, మళ్ళీ డిఫరెంట్గా కర్రీ చేసి చూపిస్తాను, ఓకేనా. ఉంటానండి, ఫుల్ వీడియో చూడండి, ఓకేనా. మళ్ళీ మరొక మంచి రెసిపీతోటి తప్పకుండా కలుస్తాను. అంతవరకు మన ఛానల్లో వీడియోస్ చూడండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి, ఓకేనా. బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.